ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గ్రీన్ చట్నీని నేర్చుకుందామండి. ఇది ముఖ్యంగా శాండ్విచ్ మరియు పరాటాల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనాని బాగా వాష్ చేసి వేసుకోండి. తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా మధ్యలోకి చీల్చి వేసుకోండి. ఒక 2 చిన్న అల్లం ముక్కలు, 5 నుండి 6 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి వీటిని మిక్సీ పట్టుకోండి. అంతే, గ్రీన్ చట్నీ రెడీ అండి. మీరు చాట్ మసాలాని స్కిప్ చేయాలనుకునే వాళ్ళు స్కిప్ చేసి దాని ప్లేస్లో మీరు కొంచెం నిమ్మరసాన్ని పిండుకోండి. అంతే, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీ రెడీ అండి. ఈ చట్నీ పరాటాస్లోకి, ఎనీ పరాటా, ఆలు పరాటా, ఏ పరాటాల్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. అదేవిధంగా శాండ్విచ్లోకి, అదేవిధంగా బ్రెడ్ పకోడీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.